చాలా సందడి వాతావరణం నెలకొంది. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. ఇది వచ్చేసరికి గుంటూరు జిల్లా 4వ లైను శారదా కాలనీ అండి. ఇది చాలా అద్భుతంగా అయితే కోలాట నృత్యాలతో చాలా సందడి వాతావరణం నెలకొంది. సో మనకి హనుమంతుడి వేషం కూడా వేయటం జరిగింది. ఇది హనుమాన్ జయంతి టెంపుల్లో మనకి గజస్తంభం ప్రారంభోత్సవం అండి. గజస్తంభం అనేది నిలబెట్టడం జరుగుతుంది. సో అందువల్ల దానికోసం ఈ జాతర మహోత్సవాలు అయితే చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాదండి, ఇంకొక 1 డే 2 డేస్ అయితే మనకి హనుమాన్ జయంతి కూడా ఉంది. సో అందువల్ల ఇంకా ఘనంగా అయితే దీన్ని నిర్వహించడం జరిగింది ఈ జాతరని. సో మనకి ఆడవాళ్ళందరూ చూస్తున్నారు కదా, దీపాలను చేతిలో పట్టుకొని చాలా అద్భుతంగా అయితే దేవుడిని ప్రార్థిస్తున్నారు. సో ఓవరాల్ గుంటూరు శారదా కాలనీ నుంచి ఓవరాల్ వీడియో క్లిప్ అనమాట ఇది గుంటూరు. సో ఇది వచ్చేసరికి టెంపుల్ అండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో, పైనుంచి వ్యూ చూస్తున్నారు కదా మీరు. చాలా అద్భుతంగా అయితే ఈ వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి డ్రోన్ షూట్ అనమాట. సో ఒక బ్రదర్ అయితే ఈ వీడియోస్ నాకు సెండ్ చేయటం జరిగింది. సో థ్యాంక్ యూ బ్రదర్. సో గుంటూరు ఓవరాల్ లుక్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। సో ఎంట్రీ అయితే సూపర్ అనమాట. సో ఓవరాల్ పేపర్ బ్లాస్ట్ అనమాట, పేపర్ బ్లాస్ట్ చేశారు. చాలా బాగుంది. సో ఇక్కడ మనకి గజస్తంభం అనేది నిలబెట్టడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా మీరు, టాటర్లో అయితే గజస్తంభం ఉంది. సో దాన్ని గుడి ముందు అయితే ప్రతిష్ఠిస్తారు. ఇలాంటి వీడియోలు మనం అరుదుగా అయితే చూస్తామండి. సో చూస్తున్నారు కదా మీరు. సో మనకి కుర్రోళ్ళందరూ సరదాగా ఎంజాయ్మెంట్ అయితే చేయటం జరుగుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి డీజే అనేది కామన్ అయిపోయిందండి. సో మనం డీజేతో పాటు మనకి సాంప్రదాయక నృత్యాలు, సో అటువంటి సాంప్రదాయాలు కూడా వీళ్ళు చాలా చక్కగా అయితే పాటించడం జరిగింది. సో నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. సో ఎందుకంటే మనం లాస్ట్ వీడియోస్లో చూసినట్లయితే సో మనకి సాంప్రదాయం ప్రకారం ఎలా చేయాలో అలా అయితే వీళ్ళు ఈ గజస్తంభం ప్రారంభోత్సవం అయితే చేశారు. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయొచ్చు, వాళ్ళు ఎంత సాంప్రదాయంగా ఇలా చేశారో నేను ఆ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ని చూడకపోయినట్లయితే తప్పనిసరిగా మీరు ఆ వీడియోస్ని చూడండి. సో చాలా సంతోషంగా అందరూ అయితే డ్యాన్స్ వేయటం జరుగుతుంది. సో ఇలాంటి పండుగల వల్ల మనకి యూనిటీ అనేది పెరుగుతుందండి. సో నాకు వచ్చిన ఈ మాట తప్పు రైట్ నాకు అర్థం కావట్లేదు. లైక్
ఎస్, అంటే యూనిటీ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ. మనకి దూర బంధువులు కూడా ఇలా సరదాగా పండగ వాతావరణం కాబట్టి ఇంటికి తప్పనిసరిగా దూరపు చుట్టాలు కూడా వచ్చి చాలా సంతోషంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో మన పాత పద్ధతిలో మనకి ఇలాంటి సాంప్రదాయాలు పెట్టడం ఎందుకు అంటే అలానే అన్నమాట. లైక్ ఏమీ తినని వాడు కూడా ఆ రోజు సంతోషంగా కడుపు నిండా అయితే తింటారు. లైక్ ఇప్పుడు మనం సంక్రాంతి పండుగని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే అంటే సంవత్సరం మొత్తం పండించిన పంట ఆ రోజు ఇంటికి వస్తుంది కాబట్టి రైతు కూడా చాలా సంతోషంగా అయితే ఆ రోజుని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. సో నేను చెప్పాలనుకున్నది అదే అనమాట. సో చూసినారు కదా, ఊరంతా కోలాటం మరియు డ్యాన్సులతో మనకి ఊరంతా సందడి వాతావరణం నెలకొంది. సో ఈ ఆలయం వచ్చేసరికి శారదా కాలనీ అండి, 4వ లైను, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో మీరు ఈ గుడిని కనుక చూడాలనుకుంటే తప్పనిసరిగా ఆ గుడి లొకేషన్ అనేది నేను చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు, బాయ్ అండి, థ్యాంక్ యూ.